హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన మొక్కలకి ఒక మంచి బూస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఈ ఫర్టిలైజర్ అయితే మన మొక్కలకి మంచిగా పువ్వులు పూస్తాయి. అలాగే అందులో ఈ ఎండలకి డల్గా మారిపోయిన మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయండి. ఈ ఫర్టిలైజర్ అనేది నెలకొకసారి ఇవ్వండి, సరిపోతుంది. మీకు కుదిరితే 20 డేస్కి కానివ్వండి, అలా ఇచ్చినా పర్లేదు. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీరు వీడియో చూసాక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇకపోతే మనం పూల మొక్కలకి అన్ సీజన్లో కూడా మనం పువ్వులు కావాలి, పూయాలి అనుకుంటాం కదా. అలాంటప్పుడు మన మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలనేది తెలుసుకొని మొక్కలకు అనేది ఇస్తూ ఉండాలండి. అలాగే ఈ వేసవిలో మనం గొర్రె ఎరువు అనేది పశువుల ఎరువు అలా తీసుకొచ్చి పోస్తూ ఉంటాం కదా. ఎక్కువ శాతం ఇవ్వడం వల్ల కూడా మొక్కలు అనేది చనిపోయే అవకాశం ఉంటాయి. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా పశువుల ఎరువు ఇవ్వాలి అనుకున్నా కూడా తక్కువ మోతాదులో మొక్క అంతా కూడా పాత్ చేసుకొని మొక్కలకు అనేది కొంచెం తక్కువగానే ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మనం మజ్జిగ అండి, మన ఇంట్లో మజ్జిగ ఉంటాయి కదా, అవి నేనైతే 5 డేస్ వరకు ఇలా ఫర్మెంట్ చేసేసుకున్నానండి. ఇలా మిగిలిపోయిన మజ్జిగ కానివ్వండి, లేదంటే మనం మొక్కల కోసం అని చెప్పేసి ఇలా చిలికి పెట్టేసుకొని ఫర్మెంట్ చేసుకోండి బాగా 5 డేస్ వరకు. ఇలా 5 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకి ఎలా ఇవ్వాలనేది చూపిస్తానండి. నేనైతే 1:10 రేషియోలో తీసుకున్నాను వాటర్ అనేది. చూడండి ఎంత ఇలా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది డైల్యూట్ చేసుకుంటే మనకు ఎక్కువ మొక్కలకు అనేది ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఎక్కువ మొక్కలకి ఇవ్వచ్చండి. వాటర్ డైల్యూట్ చేయకుండా కూడా ఇవ్వచ్చు, కానీ మొక్కలకి సరిపోవు కదా. అన్ని మొక్కలకి కావాలంటే ఎంత మజ్జిగ కావాలి కదా, మన దగ్గర ఉండాలి కదా. అందుకని మనం ఇలా వాటర్ డైల్యూట్ చేసుకొని కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు. చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి ఇది. కొంచెం ఇచ్చినా సరిపోతుంది, ఒక టీ గ్లాస్ అయినా కూడా సరిపోతుంది. అంత మంచిగా మనకి పువ్వులు అనేది అంత బాగా పూస్తాయండి ఈ ఫర్టిలైజర్ అనేది. ఈ ఎండలకి ఫర్టిలైజర్ అనేది తరచూ ఇస్తూ ఉండండి. మీరు కుదిరినప్పుడల్లా 20 డేస్కైనా పర్లేదు ఇవ్వండి. మొక్కలు హెల్తీగా ఉంటాయి. అలాగే పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా బాగా పూస్తాయండి. నేనైతే ఇంకా గులాబీ మొక్కలన్నీ కూడా ప్రూవింగ్ చేసేసానండి. మళ్ళీ ప్రూవింగ్ చేసుకుంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ప్రూవింగ్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా చిగుర్లు వచ్చి పువ్వులు కూడా మంచిగా పెద్ద పెద్ద సైజులో కూడా పూసే అవకాశం ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా నెలకొకసారైనా సరే ఇచ్చి చూడండి. పువ్వులు అయితే బాగా పూస్తాయండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Bye friends.